హాయ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. కన్నీరు గురించి మనం తెలుసుకుంటున్నాము. ఒకటో భాగము గురించి తెలుసుకున్నాము. ఒకటో భాగంలో లేఖనముల గురించి తెలుసుకున్నాము. రెండవ భాగంలో లక్షణాల గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మూడవ భాగము తెలుసుకుందాము. మూడవ భాగంలో గుణాలు, కన్నీరు యొక్క గుణాల గురించి తెలుసుకుందాం. మూడవ భాగంలో మీకు 5 భాగములు చెప్తానన్నాను, ఇవాళ మూడవ భాగము చెప్తున్నాను. తేదీ వచ్చి మంగళవారము, 2025 సంవత్సరము 7వ నెల 21వ తారీఖు. ఇక్కడ గుణాల గురించి తెలుసుకుందాం. 1, కన్నీరు యొక్క గుణాల గురించి చూద్దాం. 1, నవ్వడం తెలియదు. 2, క్షమించడం ఉండదు. క్షమించడం ఉండదు. 3, సుఖపడదు. 4లో ఏముందంటే సుఖపడదు. మళ్ళీ చెప్తున్నానండి. 1, నవ్వడం తెలియదు. 2, క్షమించు గుణం ఉండదు. 3, సుఖపడదు. 4, ఏది అయినా సొంతం చేసుకుంటుంది. ఏదైనా సొంతం చేసుకుంటా అది. 5, శపించును. 5 భాగాలండి. మీరు విన్నారో లేదో, మళ్ళా మీరు వింటే దీని యొక్క అర్థం అవుతుంది. దీన్ని ఏమి ఆధారం చేసి చెప్పాను అంటే, దీని ఆధారం బైబిల్లో కూడా ఉంటుంది. 2ది గమనించుకుంటే అది మీకు దొరుకుతుంది. 5 గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇది కన్నీరు ఏదైనా సొంతం చేసుకుంటుందటండి. ఎందుకంటే ఒక్కో దాని గురించి వివరించడం టైం సరిపోదు. లాస్ట్ 5 యొక్క పదాన్ని మనం వివరించుకున్నాము. కన్నీరు శపిస్తుందా? ఖచ్చితంగా శపిస్తుంది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మని నిందింతే పాప క్షమార్పణ లేదు. కానీ ఇది కన్నీరు శపిస్తే మానవుడు ఏమైపోతాడు అంటే దేనికి కూడా పనిచేయడు. అది చట్టంలోనికి వెళ్ళడానికైనా కనీసం ఆ దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి కూడా సరిపోడు మానవుడు. ఈ కన్నీరు కానీ మానవుని శపిస్తే, కన్నీరు దేనినైనా శపిస్తుంది. కానీ ఒక మానవుని మాత్రం శపించడం మొదలు పెడితే ఆ మానవుడు ఏమైపోతాడంటే, భూలోకంలో ఉన్న మానవుడైతే ఏ మాత్రానికి దేనికి పనికి రాకుండా, తనని తను సుఖంగా లేకుండా అనేక సమస్యల చేత, ఇంకా అనేక, అది శరీర సమస్యనా ఆత్మ సమస్యనా, అది ఏ సమస్యనా, సమస్యలో ఒక ఊబిలో ఉండిపోతాడు. 2వది, చనిపోయిన తర్వాత కూడా పరలోకం వెళ్ళడు సరే కదా, ఆ నరకము అనేది అగ్గి అని ఉండి, నరకంలో అగ్గి కన్నా మించినవి కూడా నరకంలో ఉన్నవి. దాంట్లో నువ్వు కొట్టుమిటిలాడిపోతూ ప్రాణానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ గురించి ఏ విధమైనటువంటి విధానం లేకుండా, నువ్వు లేవలేను అంత ఎత్తుగా కాకుండా, నువ్వు లేగలేవు కదా నువ్వు లేగలేని అంత లోతుకి నిన్ను దించేస్తుంది కన్నీరు కానీ శపించాలంటే ఒక మనిషిని కానీ. అందుకని ఆ శాపంలోనికి వెళ్ళకుండా కన్నీరు విషయమై మానవులు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథం ఏమి చెప్తుంది అనేది ఆలోచించుకోండి. కన్నీరు విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి.
రెండోది కన్నీరికి ఉన్నటువంటి మరి బలము. మీరు ప్రతిదీ వివరించండి. సజీవులు దీన్ని ఖచ్చితంగా వివరిస్తారు. అలాగే నేను 3వ భాగం గురించి చెప్పాను. ఆ కన్నీరు వలన మీరు శాపగ్రస్తులు అవ్వకుండా, మీ ద్వారా ఎవరో కన్నీరు కార్చకుండా చూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.